పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. గబ్బర్ సింగ్ తర్వాత పవన్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఉస్తాద్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ కూడా అభిమానులను బాగా మెప్పించాయి. ఇక పవన్, శ్రీలీల, రాశి ఖన్నా, డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా సినిమా ప్రమోషన్లలో విస్తృతంగా పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఉస్తాద్ ప్రమోషన్లలో శ్రీలీలకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా శ్రీలీల, నటుడు మహేష్ అచ్చంటాకు సంబంధించిన ఒక వీడియో అయితే బాగా వైరల్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇందులో శ్రీలీల మహేష్ వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చింది. దీనిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తూ ఉన్నారు. దీంతో ఈ వైరల్ వీడియోపై మహేష్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. శ్రీలీల ఫోన్ తన దగ్గర ఉండిపోయిందని, ఆమె వెనక్కి తిరిగి చూసినప్పుడు ఫోన్ గురించి అడుగుతున్నారనుకున్నా అంటూ అంతలోపే ఆమె వెనుక ఉన్న స్క్రీన్ వైపు చూసిందని, అంతకు మించి ఇక్కడ ఏమీ జరగలేదని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఇదే వీడియోపై శ్రీలీల కూడా క్లారిటీ ఇచ్చింది. ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ ఇస్తున్న సమయంలో అందరం ఆ స్పీచ్ వింటూ ఉన్నాం. అయితే వెనుక నుంచి ఏదో సౌండ్ వస్తున్నట్లుగా అనిపిస్తే వెనక్కి తిరిగి చూశాను. అయితే నా ఫోన్ మహేష్ దగ్గర ఉండటంతో ఫోన్ కోసమే తిరిగానని, ఆయన ఏదో శబ్దం వస్తుందని నేను వెనక్కి తిరిగి చూశాం. అంతే తప్ప అక్కడ ఏమీ జరగలేదు. కొన్నిసార్లు ఇలాంటి సంఘటనలు జరగడం సర్వసాధారణమే. కానీ దీని పట్ల సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు కాస్త బాధ కలిగించాయి అని శ్రీలీల చెప్పుకొచ్చింది. మరి వైరల్ వీడియోపై స్వయంగా శ్రీలీల క్లారిటీ ఇవ్వడంతో ఇప్పటికైనా దీనిపై చర్చ ఆగుతుందేమో చూడాలి.